వెల్కమ్ టు హెచ్టీవీ న్యూస్. నా పేరు క్రాంత్ కుమార్. ముందుగా హెడ్లైన్స్. ద్వారపూడి మరియు రాజమండ్రి రైల్వే స్టేషన్లలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను పార్లమెంట్లో ప్రశ్నించిన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి సమగ్ర వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలి. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. 9 నుంచి 15 వరకు కాంగ్రెస్ పాదయాత్రలు. ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వల్లి వెల్లడి. ఆదర్శ స్టేషన్లుగా గుర్తించబడిన ద్వారపూడి మరియు రాజమండ్రి రైల్వే స్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను తెలియజేయాలని కేంద్ర రైల్వే మంత్రిని పార్లమెంట్లో ప్రశ్నించిన రాజమండ్రి పార్లమెంటు సభ్యులు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్. ఆదర్శ స్టేషన్లుగా గుర్తించబడిన ద్వారపూడి మరియు రాజమండ్రి రైల్వే స్టేషన్లలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను తెలియచేయాలని కేంద్ర రైల్వే మంత్రిను పార్లమెంట్లో ప్రశ్నించిన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్. పైన తెలిపిన రైల్వే స్టేషన్లలో ఇంకా పూర్తి చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా? అలా అయితే ఈ పనులు ఎప్పటిలోగా పూర్తయ్యే అవకాశం ఉందని వాటి వివరాలు తెలపాలని కోరిన ఎంపీ భరత్. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన సమగ్ర వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి సమగ్ర వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఈ విషయంలో చొరవ తీసుకోవాలన్నారు. రాజమండ్రి ప్రకాశం నగర్లోని ధర్మంచర కమ్యూనిటీ హాలులో అల్లు బాబితో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరంపై టీడీపీ, వైసీపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నా యని ఉండవల్లి ప్రస్తావిస్తూ అసలు విషయం ఏమిటో తేల్చడం లేదన్నారు. దీనివలన ప్రజలు నష్టపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. బ్రిటిష్ వారి టైంలోది ఆ టైంలో ఎవరున్నారో మనకు తెలియదు, తప్పు చేశారు తప్పడానికి 2-3 ఏళ్ల క్రితం జరిగింది. దాని మీద పోలవరానికి సంబంధించి అదొక విషయం చెప్పాలి. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భద్రాచలం మునిగిపోతుంది పోలవరం కట్టడం వల్ల. అప్పుడే తెలంగాణ ప్రభుత్వం తరఫున చాలా మంది ఇంపార్టెంట్ పీపులే ఇదిగోనండి అప్పుడే భద్రాచలం మునిగిపోతుంది పోలవరం కట్టేస్తారు చూసారా అని. అసలు పోలవరం కట్టారా? పోలవరం అంగుళం వల్ల కట్టారా? పోలవరం డ్యాము ప్రారంభమే కాల. పోలవరంలో ఇప్పుడు దాకా అయినటువంటి పని ఏంటి? స్పిల్వే తయారైంది, స్పిల్ ఛానల్స్ తయారు చేశారు. దానివల్ల మామూలుగా గోదావరి ఇలా వెళ్ళే గోదావరి ఈ పక్కన ఇంకోటి తయారు చేయడం ఇంత వెడల్పు అయింది. అక్కడ ఇంత వెడల్పుతో వచ్చే గోదావరి పాపకొండల మధ్యలో వచ్చి స్పిల్వే ఇలా పక్క నుంచి దారి తీసి గోదావరి ఇలా కూడా వెళ్ళేలా చేశారు. ఇలా వచ్చి ధవళేశ్వరం మీద కొడుతుంది. మీరంతా ధవళేశ్వరం అన్నమాట. ఇలా వెడల్పు పెరిగింది. ఎక్కడైతే వీళ్ళు డ్యామ్ కట్టాలో అక్కడ ఇప్పటి వరకు అసలు ఏం మొదలే అవ్వలే. డ్యామ్ కడితే కింద ఇసుక లాగేసి డ్యామ్ పడిపోతుందనే కింద డయాఫ్రమ్ వాల్ కట్టారు. ఆ డయాఫ్రమ్ వాల్ పోయిందంటున్నారు. అంచేత ఆ డయాఫ్రమ్ వాల్ మళ్ళీ కడితే కానీ డ్యామ్ కట్టడానికి లేదు. అసలు డ్యామ్ కట్టకుండానే అదిగో పోలవరం మొదలెట్టారు, మా భద్రాచలం మునిగిపోవడం ప్రారంభమైందంటే ఇదిగో నాయుడు గారి ప్రభుత్వం టైంలో కట్టినటువంటి డిజైనే తప్పు అనమాట. కాపర్ డ్యామ్ లేకుండా డయాఫ్రమ్ వాల్ కట్టారు కాబట్టి కొట్టుకుపోయింది. చంద్రబాబు నాయుడికి ఏమీ తెలియదు, జగన్మోహన్ రెడ్డికి తెలియదు, నాకు తెలియదు, మీకు తెలియదు. కాపర్ అంటే ఏదో లోహం ఏమో అనుకుంటాం, అల్యూమినియం, అలాగే కాపర్ కూడా ఒక లోహం అని. కాపర్ డ్యామ్ ఏంటి, డయాఫ్రమ్ వాల్ ఏంటి చెప్పవలసినటువంటి ఇంజనీర్లు, చెప్పవలసినటువంటి శాస్త్ర సాంకేతిక నిపుణులు అప్పుడు ఎవరున్నారో ఇప్పుడు వాళ్ళే పనిచేస్తారు. దీనికి ఎవరు బాధ్యత? 2000 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ డయాఫ్రమ్ వాల్ కట్టడానికి బావర్ కంపెనీ అని చెప్పి వరల్డ్లో 2-3 కంపెనీలట జలగర్భంలోకి వెళ్ళి కన్స్ట్రక్షన్ చేయగలిగింది. అందుకని బావర్ కంపెనీ పిలిచిచ్చారు. వాళ్ళకి తెలియదా కాపర్ డ్యామ్ కట్టకుండా ఇది కట్టే కొట్టుకుపోతున్నారని? నాకు అసలు అర్థం అవట్లేదు. మీరు పరస్పరం వీళ్ళు వాళ్ళు తిట్టుకోవడం రాజకీయాల్లో అతి సహజం. కానీ ప్రజలు ఇంత పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి అంశంలో బాధ్యత పార్టీది కాదు, ప్రభుత్వాన్ని.
ప్రభుత్వం ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఎవరినైనా వాళ్ళలో పార్టీ చేసి అడిగారా? ఎవరినైనా బాధ్యులు చేశారా? నిజంగా మీరు ఇప్పుడు చెప్తుందే కరెక్ట్ అయితే పెద్ద ఎర్రర్, ఇది హ్యూమన్ ఎర్రర్. ఇంత భయంకరమైన ఎర్రర్ అయితే ఇది నిజమా? నేను తర్వాత ఎంక్వైరీ చేశాను. తాండవాలో కూడా ఈ డయాఫ్రమ్ వాల్ కట్టారు, కానీ కాపర్ డ్యాము కట్టకుండానే కట్టారు, లేకపోతే కట్టాక కట్టారు. ఇక్కడ దానికి పూర్తి వ్యతిరేకం. ఇదాడ వస్తున్న ఆరోపణలకు పూర్తి వ్యతిరేకం. నిజంగా ఒక తప్పు చేయడం వల్ల ప్రజలకు 2,000 కోట్ల రూపాయల దాకా లాస్ వస్తుంటే ఆ తప్పుకి బాధ్యులలో మనం ముందు సబ్జెక్ట్ చేయాలి కదా. వీడు చేసిన తప్పు ఇది ఎవరిది? రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బత్తుల రామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో జనసైనికుల పాదయాత్ర నిర్వహించారు. రాజనగరం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బత్తుల బలరామకృష్ణ, వెంకటలక్ష్మి బయలుదేరి గాదరాడ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి సీతారాంపురం పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. కెమెరా ఫ్రంట్ కూడా వేసుకుంటే కెమెరా బాబాయ్ వచ్చింది సార్. పక్కన ఉంచండి సార్, దగ్గర ఉన్నాం సార్. ఒకసారి మధ్యలో కండు పట్టుకుంటే ఒకరికి ఒకసారి పట్టుకోండి మేడం, ఒకసారి పట్టుకుని ఒకసారి చూడండి సార్. అండ్ మీరు కొంచెం దగ్గర ఉండండి సార్. సార్ మీరు క్లోజ్గా ఉండండి కొంచెం. అమ్మా ఇంకో పెద్దవాడిని పట్టుకోమా. ఒకసారి మీరు పెద్దవాడిని అమ్మా, ఇంకొక ఆవిడ ఉన్నారమ్మా పెద్దవాడిని. సరే సరే మేడం ఒకసారి. ఏంటి అంతగా తమ్ముడు 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 అలా గుడిదే బాగుంది బాబాయ్, బాగుంది బాబాయ్. ఫోన్ చేస్తాను.
తొమ్మిది నుంచి 15 వరకు కాంగ్రెస్ పాదయాత్రలు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వల్లి వెల్లడించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రజల్లో ఆనాటి స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించడానికి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు పాదయాత్రలు చేయాలని నిర్ణయించినట్టు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వల్లి వెల్లడించారు. దేశభక్తి ముసుగులో మతాల మధ్య చిచ్చుపెడుతూ దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న బీజేపీ కుట్రలు, కుతంత్రాలకు ప్రజలకు అర్థమయ్యేలా వివరించడమే ఈ పాదయాత్ర లక్ష్యమన్నారు. దీనితో పాటు పాదయాత్ర సమయంలో ఆనాడు స్వాతంత్ర్య సమరంలో పాల్గొని సర్వం త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులను సముచిత రీతిన గౌరవించి వారి త్యాగాలను అందరికీ తెలిసేలా చేస్తామన్నారు. స్థానిక కృష్ణ నగర్లో ఉన్న నగర కాంగ్రెస్ కార్యాలయంలో నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిటీ నియోజకవర్గానికి సంబంధించి పాదయాత్రకు రూపొందించాల్సిన రూట్ మ్యాప్పై కాంగ్రెస్ శ్రేణులతో చర్చించారు. రాజమండ్రి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 9 నుంచి 15వ తారీఖున దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో 75 కిలోమీటర్లు ప్రతి జిల్లాలో నగరంలో కలుపుకొని చేయాలనేటటువంటి నిర్ణయం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఇవాళ ఉన్నటువంటి యువత 60% నుంచి 70% ఉన్నటువంటి యువతకి భారతదేశ స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తి, ఆ ఉద్యమంలో లక్షల మంది భారతీయుల యొక్క ప్రాణాలు, బలిదానాలు, త్యాగాలు, కొన్ని కోట్ల మంది మహిళల యొక్క త్యాగం, వాలంటరీగా స్వతంత్ర ఉద్యమం చేసి బ్రిటిష్ వాళ్ళని భారతదేశం నుంచి పారదోలి ఈ భారతదేశానికి స్వేచ్ఛా పిపాసులు స్వాతంత్రాన్ని సంపాదించుకున్నటువంటి చరిత్ర. ఈ చరిత్ర ద్వారాగా ఆ యొక్క గొప్పతనాన్ని వాళ్ళు ఉన్నటువంటి యువతరానికి ఒక బ్రిడ్జిగా, ఎందుకంటే ఆ రోజు స్వతంత్రం వచ్చేటప్పటికి 30 కోట్ల మంది ఉన్నారు భారతదేశ జనాభా. కానీ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే 30 కోట్ల మందికి కూడా ఆహార ధాన్యాలు పండించుకోలేనటువంటి చరిత్ర, 5 లక్షల మంది ఆకలితో మరణించినటువంటి దేశాన్ని బ్రిటిష్ వాడు భారతదేశానికి ఇచ్చేస్తే ఇవాళ 130 కోట్ల మంది జనాభా. ఇవాళ భారతదేశం ఆహార ధాన్యాల కార్ఖానా. ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినా ఒక 4-5 సంవత్సరాలు సరిపడా ధాన్యాగార ఇవాళ మన బండారాల్లో మన యొక్క గోడంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇది సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పరిపాలన యొక్క వల్ల వచ్చినటువంటి పొందినటువంటి దేశ అభివృద్ధి. కానీ దేశ స్వతంత్రంలో ఎక్కడ కూడా భాగస్వామి లేనటువంటి భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ మీరు చూడండి, 2002 వరకు కూడా భారత జాతీయ జెండాని గౌరవించలేనటువంటి దుర్మార్గ ఆలోచన విధానం భారతీయ జనతా పార్టీ. ఆర్ఎస్ఎస్ పార్టీ ఆఫీస్ అయిన నాగ్పూర్లో 2002లో మేర్ అప్నా దేశ్ ప్రేమి అనేటటువంటి ఒక సామాజిక తత్వకారుడు ఆర్ఎస్ఎస్ పార్టీ ఆఫీస్ మీద భారత జాతీయ జెండా ఎగరేనందుకు బలవంతంగా వెళ్ళి జాతీయ జెండాను ఎగరేస్తే ఆర్ఎస్ఎస్ వాదులు వాళ్ళని కొట్టి పోలీసులకు అప్పచెప్పి కేసు పెట్టించినటువంటి. హనం కళా కేంద్రాన్ని సామాన్యులకు అందుబాటులో ఉంచాలని రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు వైసీపీ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. సాంస్కృతిక రాజధానిగా పేరొందిన రాజమహేంద్రవరంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు ఏకైక వేదికగా ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రాన్ని
సామాన్యులకు అందుబాటులో ఉంచాలని రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు వైసీపీ నాయకులు టికే విశ్వేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక కళకేంద్రం ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టికే విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ కళాకేంద్రం అద్దె రూ.50,000కు పెంచడం, కరెంట్ ఛార్జీలు యూనిట్కు రూ.30 చొప్పున వసూలు చేయడంతో మొత్తం రూ.70,000కు అద్దె చేరిందని, దీంతో సాధారణమైన కళా సంస్థలు ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకునే పరిస్థితి లేదన్నారు. గతంలో నాన్ ఎసి రూ.15,000, ఎసి రూ.20,000 విద్యుత్ ఛార్జీలు అదనంగా ఉండేవని, ఇప్పుడు అద్దె పెద్ద మొత్తంలో పెంచేయడంతో చిన్న చిన్న సాంస్కృతిక, సాహిత్య సంస్థలు ఏవీ కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం లేదన్నారు. ఆనం కళకేంద్రంలో ప్రస్తుతం అధికారిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, ఏవైనా కార్పొరేట్ సంస్థలు కార్యక్రమాలు జరుపుకోవడానికి మాత్రం అవకాశం కలుగుతుందన్నారు. సార్, పత్రికా సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ అందరినీ క్షమించమని కోరుతున్నాను. ఎందుకంటే ఇలా బయట మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ప్రెస్ మీట్ పెట్టడం అనేది కొంచెం బాధాకరం. అయినప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితి. ఇప్పుడు నేను లోపల ప్రెస్ మీట్ పెడితే ఆనం కళా కేంద్రం వాళ్ళకి మున్సిపల్ కమిషనర్ గారికి 50,000 రూపాయలు కట్టాలి. ఇది అద్దండి. 20,000 రూపాయలు కరెంటు బిల్లు అవుతుంది. అందు గురించి 50,000 ప్లస్ 20,000 70,000 రూపాయలు ప్రెస్ మీట్కి ఖర్చు పెట్టలేక బయట ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ఈ ఆనం కళా కేంద్రం అనేదండి 1979 సంవత్సరంలో రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా సందాలు ఇచ్చారు. ఆనం వెంకటరెడ్డి గారు కానివ్వండి, లేకపోతే ఈ యేసూరెడ్డి గారు, అన్నయ్య గారు, ఏళ్ళు మళ్ళీ ఫ్రూట్ మర్చెంట్స్ అందరూ కూడా సందాలు వేసుకుని ఈ ఆనం కళా కేంద్రాన్ని నిర్మించారు. ఆనం కళా కేంద్రాన్ని నిర్మించడానికి కారణం ఏంటంటే ఈ రాజమండ్రి ఒక సాంస్కృతిక రాజధాని. ఈ సాంస్కృతిక రాజధానిలో మన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి ఒక కళావేదిక లేదు. కాబట్టి ఇక్కడ ఒక కళావేదిక నిర్మించాలని రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా, ఆవేళ సుబ్బారావు గారి కమిషనర్ అండి, మన ఎంపీ మార్కాని భరతరామ్ గారి యొక్క తాతగారు రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ ఆయన హయాంలో సందాలు వసూలు చేసి ఇక్కడ ఆనం కళా కేంద్రం నిర్మించడం జరిగింది. ఇది కేవలం రాజమండ్రి ఒక సాంస్కృతిక రాజధాని. ఈ సాంస్కృతిక రాజధానిలో మరి కళాకారులు ఏదైనా ప్రోగ్రామ్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ఏ ప్లేసు లేదు, ఒక కళా కేంద్రం లేదని చెప్పి ఇక్కడ కళా కేంద్రం నిర్మించడం జరిగింది. హైయెస్ట్ డొనేషన్ ఇచ్చిన వాళ్ళు పేరు పెడతానంటే ఆవేళ ఆనం వెంకటరెడ్డి గారు 2,50,000 రూపాయలు హైయెస్ట్ డొనేషన్ ఇచ్చాడు ఆయన. అందుకని ఆనం కళా కేంద్రం అని ఆనవుల పేరు ఇక్కడ కళా కేంద్రానికి పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ దుర్మార్గులు వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రాజమండ్రి సాంస్కృతిక రాజధానిని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందులో మొదటి ప్రయత్నంగా ఇక్కడ ఏదైతే సాంస్క్రిట్ కాలేజీ ఉందో, ఇక్కడ మన చిన్నజీరస్వామి గారు చదువుకున్నారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు మన మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు కానివ్వండి, లేకపోతే విశ్వనాథ్ గోపాలకృష్ణ, వీళ్ళందరూ రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు. వీళ్ళందరూ చదువుకున్న సాంస్క్రిట్ కాలేజీని అక్కడ 3 ఎకరాలు స్వార్థం కోసం ఆక్రమించి అమ్ముకోవాలని చెప్పి కొంతమంది స్వార్థపరులు మరి అక్కడ ల్యాండ్ని కబ్జా చేయడం కోసం సాంస్క్రిట్ కాలేజీని ఇక్కడి నుంచి కొవ్వూరు తరలించారు. రెండోది ఇక పొట్టి శ్రీరాములు తెలుగు విద్యాపీఠం, దీన్ని ఇక్కడి నుంచి వైజాగ్ కానీ లేకపోతే తిరుపతి కానీ పంపించేసి అక్కడ 16 ఎకరాల ల్యాండ్ ఉందండి. ఏది మన తెలుగు యూనివర్సిటీ, అదే మన తెలుగు విద్యాపీఠానికి. ఆ 16 ఎకరాలు కూడా కబ్జా చేయడానికి కొంతమంది వ్యక్తుల యొక్క ప్రయత్నంలో భాగంగా తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దాన్ని అడ్డుకోవడానికి మేము సాయశక్తులకు కృషి చేస్తున్నాం. ఇంకా మూడోది మనకి మిగిలింది ఏంటంటే ఆనం కళా కేంద్రం. గతంలో ఆనం కళా కేంద్రానికి అద్దె 15,000 రూపాయలు ఉండేదండి. ఏసీ అయితే 20,000 రూపాయలు ప్లస్ కరెంటు బిల్లు, యూనిట్కి 15 రూపాయలు తీసుకునేవారు. చాలా మంది కళాకారులు మరి అందరి దగ్గర సందాలు వసూలు చేసుకుని 2,000, 3,000 సందాలు వసూలు చేసుకుని ఆ సందాలతోటి ఇక్కడ ఆనం కళా కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి కళాకారులందరూ కూడా ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. పూర్వం 15,000 రూపాయలు అద్దె కట్టి ఒక నాన్ ఏసీలో 2,000 రూపాయలు కరెంటు బిల్లు అయితే 16-17,000 తోటి మనకి ఇక్కడ ఆనం కళా కేంద్రంలో ప్రోగ్రామ్స్ జరిగిపోయి ఈవేళ 50,000 రూపాయలు అద్దె పెట్టారండి. ఏసీ పెట్టారు. ఏసీకి కరెంటు బిల్లు 20,000 అవుతుంది. 70,000 రూపాయలు లేకపోతే ఈవేళ ఆనం కళా కేంద్రంలో
ప్రోగ్రామ్స్ చేయలేరు. మరి సామాన్యమైనటువంటి కళాకారులు సంస్కృతి సేనాధిపత్యం ఉపేంద్రలకి దివ్యాంగుల సామాజిక భద్రత పెన్షన్ పునరుద్ధరణ కోసం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. సేనాధిపత్యం ఉపేంద్రకి దివ్యాంగుల సామాజిక భద్రత పెన్షన్ పునరుద్ధరణ కోసం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. బుధవారం నరగ పాలక సంస్థ కార్యాలయానికి వచ్చిన జిల్లా కలెక్టర్ను కలిసిన ఎస్. ఉపేంద్ర మున్సిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ రూడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలా రెడ్డి సమక్షంలో పెన్షన్ పునరుద్ధరణ కోసం దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్యపురంకి చెందిన సేనాధిపత్యం ఉపేంద్ర వివరాలు తెలుపుతూ తనకు 2004 నుంచి దివ్యాంగులకి ప్రభుత్వం ఇచ్చే సామాజిక భద్రత పెన్షన్ వస్తోందన్నారు. తన తల్లికి వితంతు పెన్షన్ పథకం ద్వారా పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో చిరు వ్యాపారులకు సంప్రదాయ వృత్తిదారులైన ఆయా రంగాల్లో వారిని మరింత ఆర్థిక బలోపేతం దిశగా సీఎం ఆలోచన అని కలెక్టర్ కె మాధవీలత అన్నారు. జిల్లాలో చిరు వ్యాపారులకు సాంప్రదాయ వృత్తిదారులైన మంది లబ్ధిదారులకు 1,790.20 లక్షలు వడ్డీ లేని రుణాలు జమ. ఆయా రంగాల్లో వారిని మరింత ఆర్థిక బలోపేతం దిశగా సీఎం ఆలోచన. కలెక్టర్ కె. మాధవీలత జగనన్న తోడు ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్న లబ్ధిదారులు ఆ రుణాలను సకాలంలో చెల్లించడం ద్వారా పూర్తి వడ్డీ మాఫీకి అర్హత సాధించగలుగుతారని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత అన్నారు. తాడేపల్లి క్యాంపు ఆఫీస్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జగనన్న తోడు 5వ విడత కింద వడ్డీ రాయితీ నగదును బటన్ నొక్కి లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ద్వారపూడి మరియు రాజమండ్రి రైల్వే స్టేషన్లలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను పార్లమెంట్లో ప్రశ్నించిన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి సమగ్ర వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలి. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. 9 నుంచి 15 వరకు కాంగ్రెస్ పాదయాత్రలు. ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వల్లి వెల్లడి. సామాజిక న్యాయం కోసం ప్రజలకు మరింత చేరువగా మీ హెచ్ఆర్ టీవీ.